రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 22వ సంకీర్తన 27వ వచనము. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యభాగం చాలా క్లియర్గా తెలియజేస్తుంది కదండి. మరి దేవుని యొక్క సన్నిధానముకు ఎవరెవరు వస్తారు అనేటువంటి విషయం, మరి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవలసినది. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని స్మరణకు తెచ్చుకోవలసినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుని వైపు ప్రతి ఒక్క జనము కూడా తిరిగి ఆయన్ని స్తుతించబోతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆయన నిజమైనటువంటి దేవుడు గనుక, ఆయన సృష్టికర్త గనుక, ఆయనే మరి సృష్టిని సృజించినటువంటి వాడు గనుక ప్రతి ఒక్కరు కూడా ఆ సృష్టికర్తను తెలుసుకుని ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను ఆరాధించడానికి ఇష్టపడతారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే, మరి ప్రతి ఒక్క జనము కూడా, ప్రతి ఒక్క గోత్రం కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా, భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటిదే ఆయన యొక్క ఆశ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని తట్టు తిరిగి వారి యొక్క మనస్సులు మార్చుకుని దేవుని యొద్దకు రావాలి. అన్యజన్య వంశస్థులు, నిజమే, మరి మనము కూడా అన్యజనులమై ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి దేవుని ఎరిగినటువంటి వారు మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి నమస్కారం చేస్తున్నాం. అలా ప్రతి ఒక్క జనము కూడా దేవుని యొద్దకు వచ్చి దేవునికి నమస్కారం చేసేటువంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి హెచ్చించేటువంటి వారుగా ఉండాలి. అజ్ఞానం నుంచి విడిపింపబడి జ్ఞానంలోనికి వచ్చేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుడు గొప్పవాడు గనుక, ఆయనే నిజమైనటువంటి దేవుడు గనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తెలుసుకుని ఆయన వెంబడించి ఆయన స్తుతించి ఆయన కొరకు రాబోయేటువంటి తరములకు సాక్షులుగా నిలవాలి. మరి దేవుడు అందుకే మనలందరినీ కూడా నియమించున్నాడు కనుక మనం ఏ విధంగా అయితే దేవుని తెలుసుకుని దేవుని యొద్దకు వస్తూ ఉన్నామో, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకుని దేవుని యొద్దకు రావాలని, మరి వారు దేవుని స్తుతించి ఘనపరచాలని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మనము కూడా మన సహోదరులకు, మన ఇరుగు పొరుగు వారికి దేవుని కొరకు చెప్పినప్పుడు వారు కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారముగా ఉంటారు. కాబట్టి మనం దేవుని యొక్క నామాన్ని ప్రచురపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. మరి ఆయన నిజమైనటువంటి వాడు గనుక, ఆయన గొప్పవాడు గనుక, ఆయన సర్వసృష్టికర్త గనుక మనము ఎల్లప్పుడూ కూడా ఆయన విడువక ఆయన్ని మనము స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పైన ఆధారపడుతూ ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ఆది సంభూతుడా, దేవా మీకు స్తోత్రాలు ప్రభా. నిజముగానే ప్రభా ఆయన తండ్రి మేము అందరం కూడా నీ నామమును ఆయన స్తుతించేటువంటి వారము ఉండాలి. అన్ని జనాంగులందరూ కూడా ప్రభా నీ సన్నిధానంకి వచ్చి మోకరించాలి ప్రభా. అటువంటి కృపాధన్యత మా అందరికీ దయచేయమని ఎల్లప్పుడూ నీవే ప్రభా నాకు మాకు తోడుగా ఉండమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని నీ చేతి పరిశుద్ధ నామంలో అతి ముఖ్యులు బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియపరలోకి మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.